బతుకమ్మ చీరల చుట్టూ తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ఇంతవరకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వలేదు. నేతన్నలకు ఉపాధి లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తే కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రతి ఒక్క మహిళ బీదోళ్ళ దగ్గర నుండి ధనవంతులైనా ఏ కుటుంబంలో అయినా అందరూ కూడా బతుకమ్మ సెలబ్రేషన్ చేసేది మా తెలంగాణ సమాజంలో. ఈ అసమర్థ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గత 7 ఏళ్ల నుంచి ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా మా ఆడబిడ్డలందరికీ కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు పంపించినారు. ఈ అసమర్థ ప్రభుత్వం వచ్చి నుండి కనీసం ఇప్పటి వరకు ఇంకా నెల 15 రోజుల్లో బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. కనీసం ఇప్పటి వరకు బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా ఇవ్వలేదు. బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు పెట్టిపోయింది గత ప్రభుత్వం. సిరిసిల్లకు సంబంధించిన నేతన్నలతో గెలుపొంది నేతన్నలకు 275 కోట్లు బకాయి పడ్డది గత ప్రభుత్వం. సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు ప్రజలు మాకు అవకాశం ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చే కార్యక్రమంలో ఇప్పటికీ 50-100 కోట్లు ఇచ్చినాం. అసెంబ్లీలో మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు పెట్టిపోయిన బకాయిలు మీరు ఇచ్చినామని. మరో 55 కోట్లు కూడా నేతన్నల ఖాతాలోకి వేయడానికి నిధులు మంజూరు కాబడి ఉన్నాయి. ఎంత బాధాకరం అంటే ఇప్పటికీ 12 మంది నేతన్నలు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కూడా ఈ అసమర్థ ప్రభుత్వంలో కనీసం వాళ్ళని ఆదుకుందాము, వాళ్ళని కాపాడుకుందాము అన్న జ్ఞానం కూడా లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేతన్నలకు పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఏదైతే స్కూల్లోకి వెళ్ళే విద్యార్థులకు 2 జతల స్కూల్ యూనిఫామ్లు ఇచ్చేటువంటి దాన్ని కూడా వారి దగ్గర నుంచే తీసుకొని మహిళా సంఘాల ద్వారా కుట్టు కూలి కూడా 50 రూపాయలు ఉంటే 75 రూపాయలు చేసి పని కల్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేతలకు మరింత మేలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కోసం వారితో సమావేశాలు ఏర్పడేస్తున్నాం.